హాయ్ ఫ్రెండ్స్, ఆనాటి రోజులు చాలా కష్టంగా గడిచాయి. స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా చరిత్రకెక్కిన ఆనాటి సంఘటనల పర్యవసానాలు నేటికి ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉన్నాయంటారు పరిశీలకులు. రొట్టెలు తింటాం, తోటాలు తింటాం, దెబ్బలు తింటాం, అయినా సరే ఇందిరాజీని తిరిగి గద్దె ఎక్కిస్తాం అంటూ నినాదాలు. జనతా పార్టీ గూండాగిరి ఇక్కడ చల్లదు చల్లదు అంటూ తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. కార్యకర్తల హర్తాళ్లు, గొడవలను నిలువరించడం పోలీసుల వల్ల కాలేదు. రాజకీయ లబ్ధి కోసం జాతి, మతం, కులం, భాషల పేర్లతో ఎడబాట్లు సృష్టించేవాళ్లు దేశహితాన్ని పట్టించుకోరు. విధ్వంసమే వారి భాష, పూలదోయడమే వారి మతం. అలా చేస్తే వారి పేరు పత్రికల్లో ప్రముఖంగా వినిపిస్తుంది, రభస జరుగుతుంది. వట్టి హడావిడి కావాలా, దేశం బలోపేతమవడం కావాలా చెప్పండి. పత్రికల్లో పేర్లు రావడం ముఖ్యమా, దేశ ప్రగతి ముఖ్యమా అన్నది ఆలోచించండి. మీకేది కావాలో ఎంచుకోండి. ఇది ప్రసంగం. అది 1977 అక్టోబర్ 3వ తేదీ సిబిఐ కేంద్ర కార్యాలయంలో పెద్ద తొక్కిసలాట జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది. నాటి ప్రధాని మొరార్జీ దేశాయి ముఖ్య నేతలతో సమావేశమై అక్కడి నుంచి సిబిఐ డైరెక్టర్తో మాట్లాడగా తాము సిద్ధమే అని, కాకుంటే స్థానిక పోలీసుల సహకారం కోసం చూస్తున్నామని చెప్పారు. చట్టబద్ధంగా అదుపులోకి తీసుకోవాలంటే పోలీసులకు కొంచెం సమయం ఇవ్వడం అవసరమని భావించారు. అదుపులోకి తీసుకునే సమయంలో చేతులకు బేడీలు వేయొద్దని ఆదేశాలు వెళ్లాయి. కోర్టు పని వేళలు ముగిసిన తర్వాత సాయంకాలం వేళలో ఈ పని జరిగేలా ప్రభుత్వ పెద్దలు ఉద్దేశం చేశారు. ఆ నిరసనలు తెలుపుతున్న కార్యకర్తలు ఎవరు, వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించింది ఎవరు, ప్రభుత్వం అదుపులో తీసుకోమని చెప్తూనే అతి జాగ్రత్తగా, సున్నితంగా వ్యవహరించమని ఎవరిని ఉద్దేశించి చెప్తుందో, అలా చెప్పిన వాళ్ళు ఎవరు, ఆపై ఏం జరిగిందో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. 1970వ దశకంలోని యువతకు, పెద్దలకు ఆనాటి రోజులు వారి కళ్ల ముందు ఇంకా కదులుతూనే ఉంటాయి. అవును, అవి అత్యవసర పరిస్థితిని భారతదేశమంతటా విధించిన రోజులు. దాన్ని మనం ఎమర్జెన్సీ అని నల్లని సిరాతో రాసుకున్నాం. ప్రజాస్వామ్యం అంటే అదో కారుమబ్బు, నల్లని భూతం, మన దేశానికి సరిపడిన బలవంతపు వ్యవస్థ అని భ్రమసిన కాలమది. ప్రభుత్వంలోనూ ప్రతిపక్షంలోనూ ఉన్న ఎందరో నేతలు నెలల తరబడి కటకటాల వెనుక నుంచే నిరసనలు తెలియజేసిన సంక్షోభ సమయం. ఈ మొత్తం విపరీతానికి కారకురాలైన ఒకే ఒక్క వ్యక్తి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ. వాస్తవంగా ఇందిరను ఉక్కు మహిళగా కొలిచిన దేశం మంది. ఆమెను ఐరన్ లేడీ అని సంబోధించింది అమెరికన్ దౌత్యవేత్త, రాజకీయవేత్త, అమెరికాకు సెక్రటరీ ఆఫ్ స్టేట్గా పనిచేసి ఆ దేశానికి విదేశాంగ మంత్రిగా కూడా చేసిన హెన్రీ కసింజర్ అయినప్పటికీ ఆమెను భారతీయులు అలాగే భావించారు. అందుకు తగ్గట్టే ఆమెను నియంత అని ఎమర్జెన్సీ సమయం దృఢపరిచింది. మహిళ అన్న ఇది తప్ప పరిపాలనలోనూ, కఠిన నిర్ణయాలు తీసుకోవడంలోనూ, చురుకైన సమాధానం ఇవ్వడంలోనూ, అవసరమైతే ఉక్కుపాదం మోపి మరీ సమస్యను దారికి తెచ్చుకోవడంలోనూ ఇందిర వంటి నేతలు లేరని నాడు నేడు చెప్పుకుంటారు. అయినా ఏ మాట కామాటే ఆమె మొండితనం, అధికారం తన చెంతనే ఉండాలనే పంతం, అందుకు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వడానికి వెనుకాడని నైజం ఆమె వ్యక్తిత్వంపై మాయని మచ్చవేశాయి. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాల్చేశాయి. ఇందిరతో భేటీ అంటే మహామహానేతలే దడదడ వణికిపోయేవారు. పాకిస్తాన్ని మోకాళ్ల మీద మోకరిల్లేలా చేసిన రాజనీతిజ్ఞురాలని చాలామంది స్వదేశీయులు యుద్ధానంతరం భారతీయ యుద్ధ ఖైదీలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఏదేమైనా భారతీయ రాజకీయాలను ఇందిరాగాంధీని వేరు చేసి చూడడం జరగని పని. అలాంటి ఆమెను అదుపులోకి తీసుకునే సన్నాహకాల్లో భాగంగానే ముందు మనం చెప్పుకున్న సంఘటనలు జరిగాయి. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అంటే ఆకలిగొన్న సింహాన్ని బోనులో పెట్టడమే అనుకున్నారు మొరార్జీ. ఆపై జనతా పార్టీకి చెందిన చౌదరి చరణ్ సింగ్ని గద్దెదించి తిరిగి ఆమెను ప్రధానిగా పీఠంపై కూర్చోబెట్టేదాకా చాలా నాటకీయ రాజకీయ పరిణామాలు జరిగాయి. భారతదేశాన్ని అంధకారంలోకి, అనిశ్చితిలోకి నెట్టేస్తూ 1975 జూన్ నుంచి 1977 మార్చి వరకు 21 నెలల పాటు దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు నాటి ప్రధాని ఇందిర. ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేత దేశంలో ఎమర్జెన్సీని ప్రకటింపజేసిన దుందుడుకు చర్యకు దేశం తనకు మద్దతుగా నిలుస్తుందనుకున్నారామె. అది ఆమెను పదవీచ్యుతురాల్ని చేసింది. చిత్రంగా ఆ ప్రజలే తర్వాత జనతా ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి ఇందిరానే తిరిగి ప్రధానిగా గెలిచారు. 1975 జూన్ 25 నాడు ఎమర్జెన్సీ ప్రకటనతో దేశం ఒక్కసారిగా నివ్వెరపోయింది. ప్రజల హక్కులు హరించబడ్డాయి. సగటు భారతీయుని క్షేమం కోసమే అత్యవసర పరిస్థితిని విధిస్తున్నామని రాష్ట్రపతి ప్రకటించడంతో నెలకొన్న గందరగోళం, రాజకీయ పక్షాల గందరగోళ నేపథ్యంలో అరెస్టు కాబడ్డ నేతలతో జైళ్లు కిక్కిరిసిపోయాయి. గరీబీ హఠావో నినాదంతో గళమెత్తిన ఇందిర దేశ పౌరుల్ని దేశంలోనే బందీలను చేసినట్టు ఆదేశాలివ్వడం ఎవ్వరికీ మింగుడు పడలేదు. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చూపిన చొరవ, చాణిక్యం మెచ్చదగిందే. ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచినప్పటికీ ప్రతిపక్షాల డిమాండ్లు, దిగజారిన విదేశీ దౌత్య సంబంధాలతో ఉక్కిరిబిక్కిరైన ఇందిర తన మాట చెల్లుబాటు చేయించుకోవడం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధింపజేశారు.
కనీసం 1,00,000 మందిని జైల్లో బంధించారు. జరిగిన గొడవల్లో వేలాది ఇళ్లు ధ్వంసం చేయబడ్డాయి. కనీసం 62 లక్షల మందికి బలవంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించారు. 1977లో అత్యవసర పరిస్థితిని ఎత్తేసిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె తన కంచుకోట వంటి రాయ్బరేలీ స్థానంలోనే ఓడిపోయారు. దేశంలో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. 352 సీట్లున్న కాంగ్రెస్ 153 సీట్లకే పరిమితమైంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, బీహార్లలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. 1977లో జనతా పార్టీ ప్రభుత్వం వచ్చాక అత్యవసర పరిస్థితి కాలం నాటి అకృత్యాలకు కారకులైన వాళ్ళని ఖైదు చేయించింది. ఇందిరాగాంధీని సైతం అదుపులోకి తీసుకుని జైలుకు పంపాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అవినీతికి పాల్పడిన ఇందిరపై నిజ నిర్ధారణ కోసం షా కమిటీని వినియోగించారు. అది ఆమెకు వ్యతిరేకంగా పలు ఆరోపణలు మోపింది. జీప్ స్కామ్గా పేర్కొన్న అవినీతి ఆమె ఎన్నికల ప్రచారానికి వాడుకున్న ప్రభుత్వ జీపులకు సంబంధించింది. ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వం సొమ్ము 40 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 100 జీపుల వ్యవహారాన్ని ఆరోగ్య శాఖ మంత్రి రాజ్ నారాయణ్ విమర్శించారు. అటల్ బిహారీ వాజ్పేయి, జార్జ్ ఫెర్నాండెస్, లాల్ కృష్ణ అద్వానీలు ఇందిరను అరెస్ట్ చేయాలని పట్టుబట్టారు. ప్రధానిగా ఉన్న మొరార్జీ దేశాయ్ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఆమెను అదుపులోకి తీసుకోమని ఆదేశాలిచ్చారు. ఆంతరంగిక శాఖను చూస్తున్న చౌదరి చరణ్ సింగ్ తానే స్వయంగా అనేక మంది పోలీసు అధికారుల ఫైల్స్ చదివి సిబిఐ ఎస్పీ ఎన్కే సింగ్ను అందుకోసం నియమించారు. 1977 అక్టోబర్ 3న సాయంకాలం వేళ ఆమెను అదుపులోకి తీసుకుంటే కనీసం ఒక్క రాత్రైనా ఆమెను బంధించి ఉంచినట్లవుతుంది. ఆ తర్వాత ఆమె వకీళ్లు ఎటూ ఆమెకు బెయిల్ సంపాదిస్తారు. అసలు ఇందిరను అదుపులోకి తీసుకోబోతున్నట్టు బయటకు పొక్కకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆ రోజు సాయంకాలం సుమారుగా 4:45 సిబిఐ అధికారులు ఆమె ఇంటికి చేరుకున్నారు. సంజయ్ గాంధీ, మేనకా గాంధీలు ఇంట్లోనే ఉన్నారు. అవినీతి ఆరోపణల మీద సెక్షన్ 52 కింద ఇందిరాగాంధీని అదుపులోకి తీసుకుంటున్నట్టు ఎన్కే సింగ్ వాళ్ళకి చెప్పారు. ఆ వెంటనే సంజయ్ తన లాయర్లను తీసుకురావడానికి వెళ్ళగా ఇంట్లోనే ఉన్న ఇందిర సమావేశంలో ఉన్నారని చెప్పి గంటకు పైగా పోలీసులను వెయిట్ చేయించారు. ఆమె కనుక వెలుపలికి రాకపోతే తామే చర్య తీసుకోవాల్సి ఉంటుందని కబురు చేయగా కాసేపటికి ఆమె బయటకొచ్చారు. ఎన్కే సింగ్ ఆమెకు అరెస్ట్ వారెంట్ అందజేశారు. ఆమె దాన్ని చదివారు. చేతికి బేడీలు వేసి తనను తీసుకువెళ్లమని, లేదంటే తాను వారితో వచ్చేది లేదని ఆమె చెప్పారు. ఆమె అలా ఎందుకన్నారో మీరు తేలిగ్గానే ఊహించొచ్చు. ఆలోగా అక్కడికి వచ్చిన లాయర్ల బృందం ఎన్కే సింగ్ను చుట్టుముట్టి ఎఫ్ఐఆర్ కాపీ ఇమ్మని బలవంత పెట్టారు. ఆయన ఇవ్వలేదు. ఇక చేతికి సంకెళ్లు వేసే విషయమై రాత్రి 7:30 వరకు నాటకీయ వాదనలు నడిచాయి. ఇందిర ఇంటి ముందు జనం, ఆమె మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు 100 మంది చేరిపోయారు. తన అరెస్ట్ను ఒక అవకాశంగా తీసుకున్నారామె. చివరకు రాత్రి 8 గంటలకు ఆమె వెలుపలికొచ్చి పోలీస్ జీప్ ఎక్కారు. దారిలో వెళుతుండగా లేచి నిలబడి నినాదాలు చేశారు. మీడియాతో మాట్లాడారు. తన అరెస్ట్ను రాజకీయ కుట్రగా అభివర్ణించారు. కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమెను తీసుకువెళుతున్న వాహనానికి ముందు రోడ్పై అడ్డంగా పడుకున్నారు. అయినా వాహనాన్ని ఆపకుండా నడిపించేసరికి వాళ్ళక్కడి నుంచి చెదిరిపోయారు. ఇందిరాగాంధీ వెనుకనే ఆమె 2 కుమారులు, పార్టీ నేతలు తమ తమ వాహనాల్లో అనుసరిస్తూ వెళ్లారు. పోలీసులు ఆమెను ఫరీదాబాద్లోని గెస్ట్ హౌస్కు తీసుకువెళ్లారు. ఆమె అక్కడకు చేరుకోవడానికి ముందు రైల్వే క్రాసింగ్ ఒకటి ఉంది. ఆ సమయంలో రైలు బండ్లు వెళుతుండడంతో గేటు వేశారు. దాంతో వాహనాలన్నీ ఆగాయి. అదే అదునుగా ఇందిరా వాహనం దిగి తాను ఢిల్లీ దాటి వచ్చేది లేదని చెప్తూ ఆ పక్కనే ఉన్న రాయి మీద భీష్మించుకుని కూర్చున్నారు. ఆ వెనుకనే వస్తున్న ఆమె లాయర్ల బృందం పోలీసులను చుట్టుముట్టి కోర్టు ఉత్తర్వులు లేకుండా ఆమెను ఢిల్లీ దాటించి పక్క రాష్ట్రానికి తీసుకువెళ్లడానికి వీల్లేదన్నారు. సిబిఐ పోలీసులు అందుకు సమ్మతించి ఆమెను వెనక్కి కింగ్స్వే క్యాంప్కి తీసుకొచ్చారు. ఆమెను ఒంటరిగా ఉంచడానికి అంగీకరించమంటూ నిర్మలా దేశ్పాండే బలవంతంగా తాను ఇందిరతో పాటు అక్కడికొచ్చారు. ఖైదు చేయబడ్డ వ్యక్తికి సహాయంగా మరొకరు వచ్చి ఉండడానికి నియమాలు అంగీకరించవు. మాజీ ప్రధాని అయిన ఇందిర విషయంలో ఆ నియమం వర్తింపజేయడం కుదరలేదు. ఆ మరునాడు అక్టోబర్ 4వ తేదీన ఇందిరాగాంధీని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారన్న వార్త ముందు రోజు రాత్రికే దేశం మొత్తానికి తెలిసింది. ఎక్కడికక్కడ నిరసనలు వెల్లువెత్తాయి. మెజిస్ట్రేట్ కోర్టు బయట జనం తండోపతండాలుగా వచ్చి నిలిచారు. వాళ్ళని చెదరగొట్టడానికి పోలీసులు టీఆర్ గ్యాస్ను కూడా ఉపయోగించాల్సి వచ్చింది. కోర్టు గదిలోకి ఆమె ప్రవేశించగానే ఆమె లాయర్లు తన వాదనలు వినిపించారు. ఆమెకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం లేదన్నారు. మెజిస్ట్రేట్ అందుకు సమ్మతిస్తూ ఆమెను విడుదల చేశారు. ఇందుకు పట్టిన మొత్తం సమయం కేవలం నిమిషన్నర. దీంతో అరెస్ట్ చేసిన 17 గంటల్లోనే ఆమె తిరిగి బయటకొచ్చేశారు. కోర్టు బయటే నిలబడి ఆమె అక్కడున్న ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మనం ఆదిలో చెప్పుకున్న మాటలు ఆమె అప్పుడు మాట్లాడినవే. 1979లో అధికార జనతా పార్టీలో లోకలోకలు బయలుదేరడం, ప్రధానిగా ఉన్న మొరార్జీ దేశాయ్ సంకీర్ణ భాగస్వామ్యంతో సఖ్యతగా మెలగకపోవడం, ఆయన వ్యక్తిగతం దేశానికి ఇబ్బందికరంగా మారడం, పాకిస్తాన్తో ఆయన ప్రత్యేక మైత్రి, భారత నిఘా సంస్థ రాను నీరుగార్చడం వంటి విధానాలతో పార్టీలో అంతర్గత సంఘర్షణలు చోటు చేసుకున్నాయి.
కీలక నేతలు పార్టీని వదిలేశారు. ఇక బలవంతంగా ఆయన రాజీనామా చేయక తప్పలేదు. ఆ తర్వాత చౌదరి చరణ్ సింగ్ను ప్రధానిగా ఎన్నుకున్నారు. కొన్ని నెలల వ్యవధిలోనే 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ మరలా గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇందిర మరోసారి ప్రధాని అయ్యారు. రాజకీయాల్లో ఇలాంటి చిత్ర విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. ప్రజాస్వామ్య దేశాల్లో భారత్ మరీ ప్రత్యేకం. ప్రజలే తిరస్కరిస్తారు, తిరిగి వాళ్లే ఎన్నుకుంటారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అభ్యర్థిత్వాన్ని విమర్శించిన ప్రజలే ఇప్పుడు అక్కడ మరోసారి అతనికి పట్టం కట్టారు కదా, అదే విచిత్రం. మన భారత్ విషయంలో ఇందిరాగాంధీ చరిష్మాయే వేరు. నిజంగానే ఆమె ప్రత్యేకమైన నేత. ఆమె ఆగస్టు 15న ఎర్రకోట ప్రసంగాలు వింటే భారత పట్ల ఆమె దృక్పథం తెలుస్తుంది. 10 ఏళ్ళో 100 ఏళ్ళో కాదు, వేలాది సంవత్సరాలు భారతదేశం నిలకడగా నిలబడాలి. మనం చేసే త్యాగాలు తాత్కాలికం. అవి మన దేశ భవిష్యత్తును చిరకాలంగా నిర్వచిస్తాయి. రాజకీయ విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా మనమందరం భారతీయ సైనికులమే. ప్రజలుగా మనం సైనిక దుస్తుల్లో లేకపోవచ్చు, మనం కూడా యూనిఫామ్ లేని సైనికులమే అని గుర్తించాలి. మన సైన్యాన్ని మనం గౌరవించుకోవాలి. దేశం ఐక్యతగా ఉండాలంటే మనం దృఢంగా వ్యవహరించాలి. అందమైన దేశాన్ని మరింత అందంగా మలుచుకోవాలి అంటూ ఆమె ఉద్వేగపూరితంగా గొప్ప స్వరంతో చేసిన ప్రసంగాన్ని ప్రజలు హర్షాతిరేకాలతో ప్రశంసించారు. భారతదేశ ఏకైక మహిళా ప్రధానిగా ఆమె పేరు అందుకే ఇప్పటికీ చిరస్మరణీయం. భారతమాత శిరస్సు వంచుకునేలా తలంపులు తెచ్చే పనులు ఏ భారతీయుడు తలపెట్టరాదని ఆమె పిలుపునిచ్చారు. తాను ఈ భారతమాతకు ప్రియ పుత్రికగానే నిలిచారు. ప్రజాస్వామ్య రాజకీయాలు అనేక మంది సమన్వయంతో సాగాల్సినవే తప్ప ఒంటెద్దు పోకడకు పోలేవు. అలా జరిగిందా ప్రజలే తిప్పికొడతారు. సజావుగా వ్యవహరిస్తే వాళ్లే నెత్తిన పెట్టుకుంటారు, ఆరాధిస్తారు. ఇందిరాగాంధీ రాజకీయ జీవితమే అందుకు ఒక పెద్ద ఉదాహరణ. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.